హాయ్ అందరికీ. ఆటోలో ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా? మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే చూడండి మన వీడియో. కొత్త ఎవరైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే గోరగం డిస్ట్రిక్ట్ వెళ్తున్నా. గిర్వాణి బస్ స్టాప్ దగ్గరకు అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక చెప్తాను ఎటు వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విలేజ్కి వెళ్తున్నా. ముంబై టు రాయపట్నం 22 గంటల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరికి వెళ్ళాలంటే. ఇంకా బస్ అయితే రాలేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నా బస్ స్టాప్లో. నేనైతే ఘోరంగా తీసుకున్నా విర్బాన్ బస్ స్టాప్లో. నాకైతే 11:30 అయితే చెప్పండు విర్బాన్ బస్ స్టాండ్కి వస్తానని. ఇంకా రాలేదు. వేరే బస్సులు అయితే వచ్చేసాయి. నరేంద్ర ట్రావెల్స్ ఒక బస్ వచ్చింది, సాయి పూజ బస్ వచ్చింది. అవైతే 11:30 11:40 వరకు వచ్చేసాను టైంకి. అక్కడ మా బావ కూడా కనిపించాడు. మా బస్సు కూడా వస్తుంది ఇక్కడ. చాలా రోజులు అయితే మా బావగారు ఇద్దరం కలిసి ఛాయ్ తాగడానికి బయటకు వెళ్తున్నాం. అటు మా బస్సు కూడా వచ్చేసింది. మా బస్ పేరు వచ్చేసి వీనస్ బస్. 10 minutes లేట్ వచ్చేసింది. 11:30 అని చెప్పాడు. 11:40 11:45 కల్లా వచ్చేసింది బస్. ఇదే బస్కు మనం ట్రావెల్ చేసేది వీనస్. ముంబై టు రాయపట్నం. లాస్ట్ స్టాప్ మనకు వచ్చేసి రాయపట్నం. అక్కడ దిగేసి మా ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుండి మాకు ఒక 15 kilometers 20 kilometers పడుతుంది. మా ఫ్రెండ్స్ వచ్చారు డ్రాప్ చేయడానికి. బాగా చెప్తున్నా వాళ్ళకి. ఇదే బస్కి ఈరోజు వెళ్తున్నా ఫ్రెండ్స్. బస్సులో చూడండి సీట్లు స్లీపర్స్ బెడ్స్ ఎలా ఉన్నాయో. కింద సీట్లు ఉంటాయి, పైననేమో స్లీపర్స్ బెడ్స్ ఉంటాయి. నేను మాత్రం స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. ఇదే బుక్ చేసుకున్నా స్లీపర్ సీట్ బుక్ చేసిన. ఇంతకుముందే 12కి అయితే బస్ ఎక్కిందా. రేపు మార్నింగ్ 10 వరకు చేరుకుంటాం. స్లీపర్ ఉండే అక్కడ నుండి ఇక్కడ వరకు మంచి కంఫర్టబుల్ అయితే ఉన్నాయి. స్లీపర్ ఇది. స్లీపర్ బెడ్లో మనకు ఒకటి ఏసీ ఉంది. ఏసీ ఎక్కువైనప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే బెడ్ లైట్ ఒకటి ఉంది. ముందట ఒకటి కూడా ఏసీ ఉంది. పక్కన కెమెరా కూడా ఉంది ఒకటి. రైట్ సైడ్లో 2 స్లీపర్ బెడ్స్ ఉన్నాయి. లాస్ట్ వరకు బెడ్సే ఉంటాయి పైన. దాని కిందనేమో సీటర్స్ ఉంటాయి అన్నాడు. మొత్తం కూర్చోవడానికి మొత్తం సీట్లే ఉన్నాయి కింద. ఈ గణేష్ అన్న కస్టమర్ అందరినీ పికప్ చేసుకుంటాడు. బస్సులో వెళ్ళేటప్పుడు మంచి మంచి లొకేషన్లు కనిపించాయి. అది నేను క్యాప్చర్ చేశాను చూడండి. అలాగే మనం బాంద్రా టోల్గేట్ దగ్గరకు వచ్చాము. బాంద్రా టు వర్లీ సీలింగ్ అంటే సముద్రం మధ్యలో నుండి వెళ్ళాలి మనం. సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అన్నట్టు. బాంద్రా నుండి వర్లీకి వెళ్ళాలంటే 2 kilometers వరకు ఉంటుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ నుండి మనము 2 kilometers వరకు మనము జర్నీ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఈ సీలింగ్ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రిడ్జ్ ఎండింగ్ వరకు వచ్చాము. ఇక్కడ నుండి ఆ లొకేషన్ బిల్డింగ్ చూస్తే చాలా బాగున్నాయి. ఎవరైనా బాంద్రా నుండి సీలింగ్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ రూట్లో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ బస్సులో మాత్రం వైఫై సౌకర్యం అయితే ఫ్రీగానే ఉన్నది. ముంబై నుండి వచ్చేటప్పుడు మాత్రం బస్సులో మనకు గుట్ట ఎక్కుతున్నప్పుడు కింద లోయలు అనేవి కనిపిస్తాయి. ఆ లోయల కింద మొత్తం లోనావాలా ఏరియా ఇండ్లు కనిపిస్తాయి అన్నట్టు. అలాగే గుట్ట కింద నుంచి కూడా ఒక 5 నిమిషాల వరకు ఇందులో నుంచే మనం వెళ్తాము. చూడండి ఒకసారి. ఈ లాస్ట్కి వచ్చే వరకు మనకు ఒక 10 నిమిషాలనే పట్టింది. మనం పోతున్నప్పుడు మంచి మంచి లొకేషన్లు అనేవి కనిపిస్తాయి. మనం బస్సులో వచ్చేటప్పుడు ఇలాంటి లొకేషన్లు అనేవి మనకు కనిపిస్తాయి. అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి చూడండి ఒకసారి. మంచి మంచి లొకేషన్లు అయితే కనిపిస్తాయి. మేము చాయ్ తాగడానికి ఒక హోటల్కి అయితే వచ్చాము.
చాయ్ తాగిన తర్వాత మళ్ళీ వెళ్తాము. ఒక 10-20 మినిట్స్ వరకు ఇక్కడే ఉన్నాము. ఇక్కడ సాయి పూజ కూడా వచ్చేసింది. వేనస్ మా బస్ ఇది. నైట్ 11 నుంచి మనకు స్పీడ్ అనేది పెంచారన్నట్టు. 80 నుండి 86 కిలోమీటర్ వెళ్ళారు. మార్నింగ్ మనం చేరుకునే వరకు 10 అయింది నెక్స్ట్ డే రోజు. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.